శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటోంది. వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా కోవిడ్ సమయంలో పేదలకు ఆహారం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటి పైప్లైన్లు, అవసరమయ్యే నీటి వసతులు కల్పిస్తోంది. అంతేకాదు పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతోంది. రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు పాత దేవాలయాల పునరుద్ధరణకు సహకారం అందిస్తూ సామాజిక సేవా రంగాల్లో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తన ప్రత్యేకత చాటుకుంటోంది. మన శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నాను. ఈరోజు అలాగే 200 మంది కళాశీలకు వస్త్ర పంపిణీ కార్యక్రమం జరిపించి ఉన్నాము. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చదువులు పిల్లలకి పెన్నుల పంపిణీ కార్యక్రమం, అట్ల పంపిణీ కార్యక్రమం, స్కూల్ ఓపెనింగ్కి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే నీళ్ళు లేని దగ్గర ఈ వేసవిలో నీళ్ళు పంపిణీ కార్యక్రమాలు చేశాము. ట్యాంక్ ద్వారా మన ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ట్యాంక్ ద్వారా వాటర్ పంపిణీ కార్యక్రమం జరిపించడం జరిగినది. ఇంకా మనకి ఎవరైనా గుళ్ళకి సాయం చేయమంటే గుళ్ళకి సాయం చేస్తున్నాను. గుళ్ళు కట్టడానికి ప్రోత్సహిస్తున్నాము. పేదలకు ఎటువంటి ఆపదున్నే మనకు తోచినంత సహాయం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు మరొకసారి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నాకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే మన ద్వారా కొంతమంది అయినా ఉపయోగపడి మంచి ప్రయోజకులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవలు చేస్తున్నాను.